రేపటి నుంచి విశాఖలో సిఐఐ సదస్సు జరగనుంది. 2 రోజుల పాటు సదస్సు జరగనుంది. సదస్సుకు విశాఖ ముస్తాబైంది. విద్యుత్ దీపాలతో ప్రధాన కూడళ్లు కనిపిస్తున్నాయి. విద్యుత్ దీపాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. విశాఖలో రేపటి నుంచి జరగబోయే ప్రపంచ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విశాఖకు వివిధ దేశాల నుంచి ప్రతినిధులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దారు అధికారులు. బీచ్ రోడ్ నుంచి ప్రధాన కూడళ్లన్నీ విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఎయిర్పోర్ట్ నుంచి సదస్సుకు వెళ్లే ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ రహదారి వెంబడి సుందరంగా అలంకరించారు. మరోవైపు భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. రేపటి నుంచి విశాఖలో సిఐఐ సదస్సు జరగనుంది. 2 రోజుల పాటు సదస్సు జరగనుంది. సదస్సుకు విశాఖ ముస్తాబైంది. విద్యుత్ దీపాలతో ప్రధాన కూడళ్లు కనిపిస్తున్నాయి. విద్యుత్ దీపాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. విశాఖలో రేపు జరగబోయే ప్రపంచ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విశాఖకు వివిధ దేశాల నుంచి ప్రతినిధులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దారు అధికారులు. బీచ్ రోడ్ నుంచి ప్రధాన కూడళ్లన్నీ విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఎయిర్పోర్ట్ నుంచి సదస్సుకు వెళ్లే ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ రహదారి వెంబడి సుందరంగా అలంకరించారు. మరోవైపు భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. విశాఖలో రేపు జరగబోయే ప్రపంచ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విశాఖకు వివిధ దేశాల నుంచి ప్రతినిధులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దారు అధికారులు. బీచ్ రోడ్ నుంచి ప్రధాన కూడళ్లన్నీ విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఎయిర్పోర్ట్ నుంచి సదస్సుకు వెళ్లే ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ రహదారి వెంబడి సుందరంగా అలంకరించారు. మరోవైపు భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక మరిన్ని వివరాలు మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, ప్రస్తుతం రేపు సిఐఐ సదస్సుకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? రేపు ముఖ్యంగా అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? సిఐఐ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి విశాఖలో జరుగుతున్నటువంటి ప్రపంచ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయిపోయినాయి. రేపు ఏళ్ళను కూడా ప్రధానంగా 2 రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పటికే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనే, లేకపోతే లోకేష్ అయితేనే, మంత్రులు మొత్తం ఐఏఎస్ అధికారులు మొత్తం ప్రభుత్వం అంతా విశాఖ తరలివచ్చేసింది. ఇక్కడ వాళ్ళ నుంచి కొన్ని దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులతో ఆ చర్చలు జరపడం, ఆ రౌండ్ టేబుల్ సమావేశాలు జరపడం ముఖ్యమంత్రి చాలా కీలకమైనవి. అంటే ఏపీలో ఎందుకు పరిశ్రమలు పెట్టాలి, లేదా విశాఖలో ఎందుకు రావాలి అనేది మొత్తం కూడా చూపించే పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగా ఇవాళ ఉదయం నుంచి కూడా చంద్రబాబు అయితే వరుస భేటీలతో సాయంత్రం వరకు కూడా జరుపుతున్నారు. ఇప్పటికే వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి దాదాపు 100 మంది ప్రతినిధులు అయితే విశాఖ చేరుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఎక్కడికక్కడ బస్సు ఏర్పాటు చేయడం, సెక్యూరిటీ ఏర్పాటు చేయడం, మొత్తం చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మనం ఇక్కడ బీచ్ రోడ్డుకి వెళ్ళే దారి ప్రధానమైన రహదారి. ఈ రహదారి గుండానే మొత్తం కూడా అధికారులు అయితేనే, లేకపోతే వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు అయితేనే మొత్తం అందరూ కూడా ఈ విధంగా విశాఖ పోర్టు అథారిటీ ఏరియా ఇదంతా కూడా ఈ ఏరియా నుంచి మొత్తం కూడా వెళ్తున్నారు. బీచ్ నుంచి సదస్సు జరిగే ప్రాంతానికి కానీ, లేకపోతే నవేటల్ హోటల్లో జరిగే సమీక్షలకు కానీ ఈ ప్రాంతం నుంచి ఇక్కడికి వెళ్తున్నారు.
మొత్తం విశాఖ నగరం అంతా కూడా సుందరంగా మొత్తం ఎక్కడికక్కడ మార్చడం జరిగింది. రాత్రులు కూడా విద్యుత్ దీపాలతో విశాఖ నగరం ప్రధాన కూడళ్ళని కూడా వెలిగిపోయే విధంగా కూడా ఏర్పాటు చేశారు. మొత్తం హోటళ్ళు కూడా ఎక్కడెక్కడ బస్ చేస్తున్నారో ఆ హోటళ్ళు కూడా చాలా భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు 1200 నుంచి 1300 రూములు వాళ్ళ వచ్చినటువంటి కేటగిరీలకు అనుకూలంగా మొత్తం కూడా వాళ్ళు ఏర్పాటు చేసే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు. ఏదేమైనప్పుడు కూడా ఈ సదస్సును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించేందుకైతే మొత్తం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా గతంలో చేసిన దానికంటే అత్యధికంగా పెట్టుబడులు సాధించడం కానీ లేదా ఉద్యోగాల సాధన కానీ చేసేందుకైతే చేస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖకు ఇప్పటికే గూగుల్ వంటి ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైన సంస్థలు కూడా విశాఖకు డేటా సెంటర్ పెట్టేందుకైతే అంగీకరించి అందులో భాగంగా చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థలు అంటే ప్రపంచంలోనే చాలా అత్యున్నతమైన సంస్థలు కూడా ఏపీకి తరలిచ్చేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ఐటీ కంపెనీలు, ప్రధానంగా ఐటీ కంపెనీలు అయితే వచ్చేందుకైతే ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ఏదేమైనప్పుడు కూడా విశాఖలో జరిగే ఈ సదస్సును విజయవంతం చేసేందుకైతే ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా చర్యలు తీసుకుంది. ఎందుకంటే విశాఖ అంటే అందమైన నగరం. ఈ అందమైన నగరం మొత్తం కూడా అందరికీ కూడా ప్రపంచ దేశాల్లో అందరికి కూడా ఈ విశాఖ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ముఖ్యంగా బీచ్ వ్యూ కానీ లేకపోతే ఈ ప్రాంతాలు కానీ అందరూ కూడా ఆస్వాదించే పరిస్థితి. అందువల్ల అందరూ కూడా వచ్చే అతిథులు కానీ ఇతర దేశాల నుంచి వచ్చే ప్రతినిధులు కానీ విచిత్రంగా బీచ్ రోడ్లోనే సీ వ్యూతో రూములు కావాలని కూడా అడిగే పరిస్థితి కనిపిస్తుంది. దాంతో ప్రభుత్వం కూడా ఎవరెవరు వస్తున్నారో ఆ కేడర్లను బట్టి వాళ్ళకి ఆ విధంగా బీచ్ వ్యూతో కూడా రూములు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే వివిధ దేశాల నుంచి ప్రతినిధులు చేరుకోవడం జరిగింది. దాదాపు 410 MOUలు ఈ 3 రోజుల్లో చేసుకునే అవకాశం ఉంది. రేపు ఎల్లుండ సదస్సు చాలా కీలకమైంది. రేపు ఎల్లుండ ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి మొత్తం అక్కడ సమావేశాలు అయితేనే రౌండ్ టేబుల్ సమావేశాలు అయితే MOUలు అయితేనే జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఢిల్లీ పేలుడు సంఘటనతో ప్రభుత్వం అయితే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వస్తున్నారు కాబట్టి మన ప్రభుత్వం మళ్ళీ ఇదే ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో చాలా కట్టుదిట్టమైన మొత్తం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎవరికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చర్యలు తీసుకుంది. ఏదైనప్పుడు కూడా దీన్ని విజయవంతం చేసేందుకు ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎక్కడికక్కడ అన్ని ఏర్పాట్లు చేసింది. దాదాపు 10 లక్షల కోట్లు మొత్తం పెట్టుబడులు అయితే వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా 7 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగ పరోక్షంగా ప్రత్యక్షంగా అవకాశం కలిగి ఉందని కూడా ప్రభుత్వం చెప్తుంది. 410 MOUలు చేసుకునేందుకైతే ప్రభుత్వం సిద్ధమైంది. మరి అంతకన్నా కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం ఆశించిన దానికంటే ప్రపంచ దేశాల నుంచి మొత్తం కూడా వీళ్ళందరూ కూడా రెస్పాన్స్ బాగా కనిపిస్తుందని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అరుణ్తో వాసు, ప్రైమ్ 9 విశాఖ.